హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ వ్యూవర్స్. సో ఈరోజు అయితే మనం 1857 తిరుగుబాటు సంబంధించినటువంటి ముఖ్యమైన ప్రశ్నలను అయితే చర్చించే ప్రయత్నం చేద్దాం. అందులో మొదటిగా ఫస్ట్ క్వశ్చన్ చూడండి, క్రింది వాటిలో లార్డ్ డల్హౌసీకి సంబంధం ఉన్నటువంటి అంశం ఏంటిది అంటుంది క్వశ్చన్. సో లార్డ్ డల్హౌసీకి సంబంధం ఉన్నటువంటి అంశం వచ్చేసి రాజ్య సంక్రమణ సిద్ధాంతాన్ని ప్రతిపాదిస్తాడు అనమాట ఈయన లార్డ్ డల్హౌసీ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, అవధ్పై సైన్య సహకార పద్ధతి అమలు చేసినటువంటి సంవత్సరం ఎప్పుడు అంటుండు. అవధ్పై సైన్య సహకార పద్ధతిని అమలు చేసినటువంటి సంవత్సరం వచ్చేసి 1801. ఓకేనా. నెక్స్ట్ వన్, బహదూర్ షా జాఫర్ మరణాంతరం రాజకుటుంబం నివాసాన్ని ఎర్రకోట నుంచి మరొక ప్రాంతానికి మారుస్తామని ఒక గవర్నర్ జనరల్ అయితే ప్రకటిస్తాడు. ఆయన ఎవరు అంటుండు. బహదూర్ షా జాఫర్ మరణాంతరం రాజకుటుంబ నివాసాన్ని ఎర్రకోట నుంచి మరొక ప్రాంతానికి మారుస్తామని చెప్పినట్టు గవర్నర్ జనరల్ ఎవరయ్యానంటే ఆయనే లార్డ్ డల్హౌసీ అనమాట. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, 1857 ప్రజా తిరుగుబాటు సమయంలో గవర్నర్ జనరల్గా ఎవరు పనిచేశారంటే 1857 ప్రజా తిరుగుబాటు సమయంలో గవర్నర్ జనరల్ వచ్చేసి లార్డ్ కానింగ్ గారు అయితే పనిచేయడం జరిగింది. ఓకేనా. నెక్స్ట్, బహదూర్ షా జాఫర్ మొఘల్ రాజులలో చివరివాడు. అతడి వారసులను కేవలం యువరాజులుగా మాత్రమే పిలుస్తామని ప్రకటించిన వారు ఎవరు అంటున్నారు ఇక్కడ. బహదూర్ షా జాఫర్ మొఘల్ రాజులలో చివరివాడు, అతడి వారసులను కేవలం యువరాజులుగా మాత్రమే పరిగణిస్తామని చెప్పేసి ప్రకటించిన వారు ఎవరయ్యా అంటే లార్డ్ కానింగ్ అన్నమాట. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, 1857 ప్రజా తిరుగుబాటు సమయంలో మొఘల్ చక్రవర్తిగా పనిచేసినటువంటి వ్యక్తి ఎవరు అంటాడు. 1857 ప్రజా తిరుగుబాటు సమయంలో మొఘల్ చక్రవర్తిగా పనిచేసినటువంటి వ్యక్తి ఎవరే అంటే బహదూర్ షా జాఫర్ అనమాట. బహదూర్ షా జాఫర్. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, కంపెనీ సైన్యంలో పనిచేయాలంటే అవసరమైనప్పుడు సముద్ర ప్రయాణం చేయాలి అని బ్రిటిష్ కంపెనీ ఏ సంవత్సరంలో ఒక చట్టం చేసింది అని చెప్పేసి క్వశ్చన్ అనమాట. కంపెనీ సైన్యంలో పనిచేయాలంటే అవసరమైనప్పుడు సముద్ర ప్రయాణం చేయాలంట. సో అలా అని చెప్పేసి ఒక చట్టాన్ని తీసుకొస్తుంది బ్రిటిష్ గవర్నమెంట్. అది ఏ సంవత్సరంలో అంటే 1856 సంవత్సరంలో. ఓకేనా. 1857 ప్రజా తిరుగుబాటుకు కింది వాటిలో ఒకటి కారణం కాదు. 1857 ప్రజా తిరుగుబాటుకు సంబంధించి క్రింది ఆప్షన్లో ఒక ఆప్షన్ అనేది కారణం కాదు. ఆ ఆప్షన్ ఏంటో కనుక్కోనము అని చెప్పేసి అనమాట. సో బ్రిటిషర్లు వితంతు వివాహాలను ప్రోత్సహించడం. నెక్స్ట్ ఆప్షన్ సత్యాగమనాన్ని నిషేధిస్తూ చట్టం చేయడం. మూడో ఆప్షన్ బ్రిటిషర్లు అనుసరించిన భూమి శిస్తు విధానాలు. ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి తమకు అనుకూలమైన వారికి వ్యాపార రాయితీలు ఇవ్వడం అనమాట. సో క్వశ్చన్ ఏంటిది, ప్రజా తిరుగుబాటుకు క్రింది వాటిలో ఒకటి కారణం కాదు. ఈ కారణం వల్ల ఈ తిరుగుబాటు వచ్చిందని తప్పు అనమాట. సో అసొంటి ఆప్షన్ ఏదంటే ఫోర్త్ ఆప్షన్, ఏంటంటే తమకు అనుకూలమైన వారికి వ్యాపార రాయితీలు ఇవ్వడం అనేది రాంగ్ ఆప్షన్ అనమాట. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, క్రైస్తవ మతంలోకి మారడాన్ని సులభతరం చేస్తూ బ్రిటిషర్లు ఏ సంవత్సరంలో చట్టం చేశారు అంటుంది ఇక్కడ. క్రైస్తవ మతంలోకి మారడాన్ని సులభతరం చేస్తూ బ్రిటిషర్లు ఏ సంవత్సరంలో చట్టం చేశారంటే 1850వ సంవత్సరంలో ఈ బ్రిటిష్ వారైతే చట్టం చేయడం జరుగుతుంది. సో నెక్స్ట్ వన్, మాజీ ప్రవాస్ అనేటువంటి గ్రంథాన్ని రచించిన వారు ఎవరు అంటుండు. మాజీ ప్రవాస్ అనేటువంటి గ్రంథాన్ని రచించింది ఎవరు అంటే విష్ణు భట్ గాడ్సే అనమాట. ఓకేనా. నెక్స్ట్ వన్, 1857 ప్రజా తిరుగుబాటును ప్రథమ భారత స్వతంత్ర సంగ్రామం అని పేర్కొన్నది ఎవరు అంటుంది ఇక్కడ. 1857 ప్రజా తిరుగుబాటును ప్రథమ భారత స్వతంత్ర సంగ్రామం అని పేర్కొన్న వ్యక్తి ఎవరై అంటే ఆయన పిడి సావర్కర్. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, మంగల్ పాండేను ఉరి తీసినటువంటి సంవత్సరం ఎప్పుడు అంటుండు. సో మంగల్ పాండే అనే వ్యక్తిని ఉరి తీసినటువంటి సంవత్సరం ఎప్పుడయ్యానంటే 1857 ఏప్రిల్ 8వ తారీఖున మంగల్ పాండే గారిని అయితే ఉరి తీయడం జరుగుతుంది. సో 13th క్వశ్చన్ చూడండి, సిపాయిల తిరుగుబాటు ఏ ప్రాంతంలో 1857 మే 10న ప్రారంభమైంది అని క్వశ్చన్ ఉంది. సో సిపాయిల తిరుగుబాటు అంట ఏ ప్రాంతంలో 1857 సంవత్సరం ఏ ప్రాంతంలో మే 10న ప్రారంభమైంది అని క్వశ్చన్. సో మే 10న ఎక్కడ ప్రారంభమైంది, మీరట్లో ప్రారంభమవుతుంది సిపాయిల తిరుగుబాటు అనేది. సో ఓకే. 14th క్వశ్చన్, క్రింది వారిలో సిపాయిల తిరుగుబాటులో పాల్గొన్న జమీందారు ఎవరు అంటుండు. సిపాయిల తిరుగుబాటులో పాల్గొన్న జమీందారు ఎవరంటే ఆయన కున్వర్ సింగ్ అనమాట. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో సిపాయిల నుంచి సుబేదార్ వరకు అనే రచనకు సంబంధించి సరికాని దాన్ని గుర్తించండి అంటుండు. కింది వాటిలో సిపాయిల నుంచి సుబేదార్ వరకు అనే రచన ఉంది. సో దానికి సంబంధించి సరికాని దాన్ని గుర్తించండి అంటుండు. ఒకసారి ఆప్షన్లో చూసినట్టయితే నెంబర్ 1, ఈ గ్రంథాన్ని సీతారాం పాండే గారు రచించారు. సో నెంబర్ 2, ఈ గ్రంథాన్ని అవధి భాషలో రచించారు.
థర్డ్ ఆప్షన్ ఈ పుస్తక రచన 1860లో పూర్తయింది. సో ఫోర్త్ ఆప్షన్ ఈ తిరుగుబాటు ముఖ్య లక్ష్యం ఢిల్లీ చక్రవర్తిని తిరిగి సింహాసనం అధిష్ఠించేలా చేయడం అని పేర్కొన్నారు అంటుంది. సో దీంట్లో సరికాని అంశం ఏంటి అంటే ఇది 1860లో పూర్తి కాలేదు. ఓకేనా. సో సిపాయిల నుంచి సుబేదార్ వరకు అనే రచనకు సంబంధించి ఏంటంటే సీతారాం పాండే రచించారు, ఇది కరెక్ట్. ఈ గ్రంథాన్ని అవధి భాషలో కూడా రచించాడు, ఇది కరెక్ట్. సో ఈ తిరుగుబాటుకు ముఖ్య లక్ష్యం ఏంటంటే ఢిల్లీ చక్రవర్తిని తిరిగి సింహాసనం అధిష్ఠించేలా చేయడం అని చెప్పేసి పేర్కొన్నారు కదా. సో ఇది కూడా కరెక్ట్ అనమాట. సో ఈ 3 ఆప్షన్స్ కరెక్ట్. 1860లో పూర్తయిందని మాత్రం ఇది ఒకటి రాంగ్ అనమాట. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, బహదూర్ షా జాఫర్ చేసిన ఏ పని తిరుగుబాటు ఉధృతికి కారణమైంది? బహదూర్ షా జాఫర్ చేసినటువంటి ఏ పని తిరుగుబాటు ఉధృతికి కారణమైంది అని క్వశ్చన్ ఇక్కడ. సో ఇందులో 4 ఆప్షన్స్ ఉన్నాయి. సో ఇందులో ఫస్ట్ ఆప్షన్ చూడండి, బహదూర్ షా భారత్లోని పాలకులకు లేఖలు రాయడం వల్లనే ఈ యొక్క తిరుగుబాటు అనేది ఉధృతంగా జరిగిందని తెలుస్తుంది మనకి ఇక్కడ. సో కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి నెంబర్ 1 ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. బహదూర్ షా జాఫర్ భారత్లోని పాలకులకు, ఎవరికి? భారత్లోని పాలకులకు లేఖలు రాయడం వల్లనే ఈ యొక్క తిరుగుబాటు అనేది ఉధృతికి కారణమైందని తెలుస్తుంది. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిని జతపరచము అని ఉంది. సో ఇక్కడ చూడండి, అవధ్, బీహార్, ఝాన్సీ, కాన్పూర్. ఇతర సైడు నానా సాహెబు, లక్ష్మీబాయి, కున్వర్ సింగ్, బేగం హజరత్ మాల్. సో ఈ రెండింటి ఏంటంటే ఏ ప్రాంతం నుంచి ఎవరు ఈ యొక్క తిరుగుబాటును అణిచివేశారని చెప్పేసి ఈ యొక్క క్వశ్చన్ అనమాట. సో అవధ్ నుంచి పాల్గొన్న ఆమె ఎవరు అంటే అవధ్ నుంచి బేగం హజరత్ మాల్ గారైతే పాల్గొనడం జరిగింది. ఝాన్సీ నుంచి ఝాన్సీ లక్ష్మీబాయి పాల్గొన్నది. అదేవిధంగా బీహార్ నుంచి కున్వర్ సింగ్ గారు అయితే పాల్గొనడం జరిగింది. కాన్పూర్ నుంచి వచ్చేసి నానా సాహెబ్ అయితే పాల్గొనడం జరిగింది అనమాట. సో 17 సంబంధించి 1 is D, 2 is C. 1 is D, 2 is C. సో ఫస్ట్ 1 is ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ 1, క్రింది వాటిలో చివరి పీష్వా ఎవరు అంటుండు. క్రింది వారిలో చివరి పీష్వా వచ్చేసి ఎవరయ్యానంటే ఆయనే 2వ బాజీరావు. ఈ 2వ బాజీరావుని ఏమంటామయ్యా మనం అంటే ఈయన చివరి పీష్వా అనమాట. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, తనను తాను పీష్వాగా ప్రకటించుకొని 1857 తిరుగుబాటులో పాల్గొన్న బాజీరావు దత్తకుమారుడు ఎవరు అంటుండు. సో 1857 తిరుగుబాటులో ముఖ్యమైన వ్యక్తిగా మనం చెప్పుకోవచ్చు, అతనే నానా సాహెబ్ అనమాట. ఈయన నానా సాహెబ్ ఎవరయ్యానంటే తనను తాను పీష్వాగా ప్రకటించుకొని 1857 తిరుగుబాటులో పాల్గొన్న బాజీరావు యొక్క దత్తకుమారుడు అనమాట. ఓకేనా. నెక్స్ట్, రాణి అవంతిబాయి లోధి ఏ ప్రాంతంలో తిరుగుబాటుకు నాయకత్వం వహించింది? రాణి అవంతిబాయి లోధి అంటే ఆమె ఏ ప్రాంతంలో తిరుగుబాటుకు నాయకత్వం వహించింది అని అంటే ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. రామ్గర్ నుంచి ఈ రాణి అవంతిబాయి లోధి అయితే తిరుగుబాటుకు అయితే నాయకత్వం వహించడం జరుగుతుంది. అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ అయితే ఢిల్లీలో సిపాయిలకు నాయకత్వం వహించేటువంటి బక్తఖాను ఏ ప్రాంతానికి చెందినవాడు? సో ఈ క్వశ్చన్ ఇదే కూడా రావచ్చు. బక్తఖాను సిపాయిల తిరుగుబాటుకు నాయకత్వం వహించాడు అని చెప్పేసి రావచ్చు. అదేవిధంగా ఎక్కడి సిపాయిలకు నాయకత్వం వహించాడని కూడా రావచ్చు బక్తఖాన్. సో ఢిల్లీ సిపాయిలకు ఈయన నాయకత్వం వహించాడు బక్తఖాన్. అదేవిధంగా ఇతను ఏ ప్రాంతానికి చెందినవాడు అంటే ఇతను వచ్చేసి బరైలీ అనేటువంటి ఒక ప్రాంతానికి అయితే చెందినటువంటి వ్యక్తి ఈ యొక్క బక్తఖాన్. నెక్స్ట్ చూసినట్టయితే క్రింది అంశాలను పరిశీలించి సరైన వాక్యాలను ఎంచుకోండి అని చెప్పేసి ఉంది. సో అవి ఒకసారి చదివే ప్రయత్నం చేద్దాం. సో ఏ ఆప్షన్ వచ్చేసి లక్నోలో వాజిద్ అలీ షా తర్వాత బిర్జిస్ ఖాదిర్ను నవాబుగా ప్రకటించారు. నెక్స్ట్ బి ఆప్షన్ వచ్చేసి 1857 తిరుగుబాటు సమయంలో బహదూర్ షా జాఫర్ను భారత చక్రవర్తిగా ప్రకటించారంట. సో ఆప్షన్ సి వచ్చేసి సలీంగఢ్ కోట ఎర్రకోటకు సమీపంలో ఉంది అని చెప్పేసి ఉంది. సో ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి 1857 తిరుగుబాటులో ముస్లింల పాత్ర కీలకం అని చెప్పేసి ఆప్షన్ 4 ఆప్షన్లు ఇచ్చింది కదా. సో ఈ సరైన వాక్యాలు అంటే సో ఈ 4 కూడా సరైనవి అనమాట. సో లక్నోలో వాజిద్ అలీ షా తర్వాత బిర్జిస్ ఖాదిర్ను నవాబుగా ప్రకటించారు, కరెక్ట్ ఆప్షన్. 1857 తిరుగుబాటు సమయంలో బహదూర్ షా జాఫర్ను భారతదేశ చక్రవర్తిగా ప్రకటించారు, ఇది కూడా కరెక్టే. నెక్స్ట్ సలీంగఢ్ కోట అనేది ఎర్రకోటకు సమీపంలోనే ఉంటుంది, సో ఇది కూడా కరెక్టే అనమాట. సో 1857 తిరుగుబాటులో ముస్లింల పాత్ర అనేది కీలకం, ఇది కూడా కరెక్ట్ ఆప్షన్. సో దీనికి వచ్చేసి పై వన్ కరెక్ట్ అనేది ఆప్షన్ అనమాట దీనికి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూసినట్టయితే తాంతియా తోపే క్రింది ఏ ప్రాంతంలో జరిగిన సిపాయిల తిరుగుబాటుకు తన సహాయాన్ని అందించారని ఉంది. సో తాంతియా తోపే అనే వ్యక్తి క్రింది ఏ ప్రాంతాలకు జరిగినటువంటి సిపాయిల తిరుగుబాటుకు తన సహాయాన్ని అందించాడంటే ఇతను కాన్పూర్ వాళ్ళకు మరియు ఝాన్సీ వాళ్ళకు కూడా ఇతని యొక్క సహాయాన్ని అయితే అందించడం జరిగింది అనమాట. తాంతియా తోపే అనే వ్యక్తి ఈ 2 ప్రాంతాలకు ఇచ్చారు కాబట్టి ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్.
నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో నానాసాహెబ్ యొక్క ముఖ్య అనుచరుడు ఎవరు అంటుండు. సో నానాసాహెబ్ యొక్క ముఖ్య అనుచరుడు, ఇది ఈజీ క్వశ్చన్. సో క్రింది వారు నానాసాహెబ్ యొక్క ముఖ్య అనుచరుడు వచ్చేసి తాంతియా తోపే అనమాట. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో 1857 తిరుగుబాటును అదుపు చేసిన మొదటి ప్రాంతాల వరుసను గుర్తించండి అయింది. సో క్రింది వాటిలో 1857 తిరుగుబాటును అదుపు చేసిన మొదటి ప్రాంతాల వరుస వచ్చేసి ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఫస్ట్ వచ్చేసి ఢిల్లీ, తర్వాత కాన్పూర్, తర్వాత లక్నో, తర్వాత ఝాన్సీ అనమాట. సో ఇది ద కరెక్ట్ ఆన్సర్. ఢిల్లీ, కాన్పూర్, లక్నో అండ్ ఝాన్సీ. ఢిల్లీ, కాన్పూర్, లక్నో అండ్ ఝాన్సీ. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, మీరట్ తర్వాత సిపాయిల తిరుగుబాటు ఏ ప్రాంతంలో జరిగిందని ఉంది. సో మీరట్ తర్వాత, సో ఫస్ట్ వచ్చేసి మీరట్లో జరిగింది కదా సిపాయిల తిరుగుబాటు. సో ఇప్పుడు మీరట్లో జరిగిన తర్వాత సిపాయి తిరుగుబాటు ఎక్కడ జరిగింది అని అంటే ఢిల్లీలో జరిగింది అనమాట. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో బ్రిటిష్ ప్రభుత్వ పాలన ప్రారంభమైనటువంటి సంవత్సరము. భారతదేశంలో బ్రిటిష్ ప్రభుత్వ పాలన అనేది ఎప్పటి నుంచి ప్రారంభమైంది, ఏ సంవత్సరంలో ప్రారంభమైంది అని అడుగుతున్న క్వశ్చన్. సో 1850లో వచ్చేసి ఈ సిపాయిల తిరుగుబాటు జరిగింది కదా. సో సిపాయిల తిరుగుబాటు జరిగినటువంటి నెక్స్ట్ ఇయర్ అంటే 1858లోనే ఈ యొక్క ప్రభుత్వ పాలన అనేది ప్రారంభమైంది అనమాట. సో ఓకేనా. 1858లో బ్రిటిష్ ప్రభుత్వ పాలన అనేది ప్రారంభం కావడం జరిగింది భారతదేశంలో అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, 1858లో బ్రిటిష్ పార్లమెంటు చేసిన చట్టానికి సంబంధించి క్రింది వాటిలో సరైనది అంటాడు. 1858లో అంటే 1857 సిపాయిల తిరుగుబాటు అయిపోయిన తర్వాత 1850 బ్రిటిష్ పార్లమెంటు చేసినటువంటి చట్టానికి సంబంధించి క్రింది వాటిలో సరైన ఏంటి అని అడుగుతుంటూ. సో ఇందులో 4 ఆప్షన్స్ ఇచ్చాను. ఫస్ట్ చూడండి, ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన రద్దయింది. సో ఇది కరెక్ట్ ఆప్షన్. సో ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన రద్దయింది ఇప్పుడు 1857 తర్వాత. అదేవిధంగా భారత వ్యవహారాల కార్యదర్శి అనే మంత్రిని ఏర్పాటు చేశారు. ఇది కూడా కరెక్టే. భారత వ్యవహారాల కార్యదర్శి అనేటువంటి మంత్రిని కూడా ఏర్పాటు చేశారు. ఇది రైటే. నెక్స్ట్ థర్డ్ ఆప్షన్, భారత గవర్నర్ జనరల్ను వైస్రాయ్గా మార్పు చేశారు. సో ఇది కూడా కరెక్ట్ ఆప్షన్. సో ఇవన్నీ కరెక్టే. 1850 బ్రిటిష్ పార్లమెంట్ చేసినటువంటి చట్టానికి సంబంధించి క్రింది వాటిలో సరైనది ఏంటంటే ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన అనేది రద్దయింది. భారత వ్యవహారాల కార్యదర్శి అనే మంత్రిని ఏర్పాటు చేశారు. అదేవిధంగా భారత గవర్నర్ జనరల్ని ఏం చేశారు, వైస్రాయ్గా మార్పు చేశారు. సో ఇవన్నీ కూడా కరెక్ట్ ఆప్షన్సే. నెక్స్ట్ వన్, ఏ ప్రాంతంలోకి ప్రవేశించడానికి సిపాయిలు కాశ్మీర్ గేటును పేల్చివేశారు. ఒక ప్రాంతంలోకి వెళ్ళడానికి సిపాయిలు ఏం చేశారయ్యా, కాశ్మీర్ యొక్క గేటునే పేల్చడం జరిగింది. సో ఆ ప్రాంతం ఏదంటే ఇక్కడ ఢిల్లీ అనమాట. ఢిల్లీలో ప్రవేశించడం కోసమే సో కాశ్మీర్ గేట్ని వీళ్ళు పేల్చేశారు. నెక్స్ట్, రాజ్య సంక్రమణ సిద్ధాంతాన్ని రద్దు చేసిన సంవత్సరం ఎప్పుడు అంటుండ్రు. రాజ్య సంక్రమణ సిద్ధాంతం వచ్చేసి ఎప్పుడు రద్దు చేశారంటే 1857లో వచ్చేసి సిపాయిల తిరుగుబాటు జరిగింది. నెక్స్ట్ 1858లో వచ్చేసి 1858లో వచ్చేసి నెక్స్ట్ 1859లో ఈ యొక్క రాజ్య సంక్రమణ సిద్ధాంతం అనేది రద్దు చేయడం జరిగింది అనమాట. సో ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. రాజ్య సంక్రమణ సిద్ధాంతాన్ని రద్దు చేసిన సంవత్సరం వచ్చేసి 1859. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, కుర్దా తిరుగుబాటుకు నాయకుడు ఎవరు అంటుండ్రు. కుర్దా తిరుగుబాటుకు వచ్చేసి నాయకుడు ఎవరయ్యా అని అంటే ఆప్షన్స్ చూడండి, 4 ఆప్షన్స్. నానాసాహెబ్, రాజా బీరకిషోర్ దేవ్, రాజా ముకుందదేవ్, జగబంధు విద్యాధర మహాపాత్ర. కుర్దా తిరుగుబాటు అంటే మ్యాక్సిమం అందరికి తెలిసి ఉంటుంది కదా. సో కుర్దా తిరుగుబాటు నాయకుడు ఎవరై అంటే జగబంధు విద్యాధర మహాపాత్ర అనమాట. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, 1817 మార్చి 29న ఫైక్స్ ఏ ప్రాంతంలోని పోలీస్ స్టేషన్పై దాడి చేశారు. 1817 మార్చి 29న ఫైక్స్ ఏ ప్రాంతంలోని పోలీస్ స్టేషన్పై దాడి చేశారు అంటే ఆయన బాణాపూర్ పోలీస్ స్టేషన్పై దాడి చేయడం జరుగుతుంది. బాణాపూర్. ఓకేనా. పోలీస్ స్టేషన్ బాణాపూర్ పోలీస్ స్టేషన్ దాడి చేశారు 1817 మార్చి 29న గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, జగబంధు ఏ గిరిజన జాతితో కలిసి పూరిని స్వాధీనం చేసుకున్నారు. జగబంధు అంటే మనం ఎప్పుడు చూసాం కదా. ఎవరి జగబంధు, జగబంధు విద్యాధర మహాపాత్ర అనేది కదా ఆయన కుర్దా తిరుగుబాటు సంబంధించిన వ్యక్తి. సో ఈ జగబంధు అనే వ్యక్తి ఏ గిరిజన జాతితో కలిసి పూరిని స్వాధీనం చేసుకున్నారు అని అంటే ఆ జాతి వచ్చేసి కాండ్ అనే గిరిజన తెగ అనమాట. సో ఈ కాండ్ యొక్క జాతితో కలిసి పూరిని స్వాధీనం చేసుకుంటాడు కాండ్ అనే తెగ ద్వారా. నెక్స్ట్ క్వశ్చన్, కుర్దా తిరుగుబాటును అణచివేయడానికి నియమించిన ఆంగ్ల అధికారి ఎవరు అంటుంది. ఇక్కడ మనకి కుర్దా తిరుగుబాటును అణచివేయడానికి నియమించిన ఆంగ్ల అధికారి పేరు వచ్చేసి మార్టిన్ డెల్ అనేటువంటి వ్యక్తి నియమించడం జరుగుతుంది కుర్దా తిరుగుబాటును అణచివేయడానికి. ఓకే. కుర్దా తిరుగుబాటు అంటే మనకు ఎవరు గుర్తురావాలి అంటే మనకి కుర్దా తిరుగుబాటు అనగానే ఎవరు, జగబంధు. ఏ జగబంధు అయినా జగబంధు విద్యాధర మహాపాత్ర అనే వ్యక్తి గుర్తు రావాలి మనకి. ఓకేనా. కాండు గిరిజనతగానే హెల్ప్ తీసుకుంటూ. సో ఓకేనా. ఇలా అణచివేయడానికి వచ్చినటువంటి అధికారే మార్టిన్ డెల్. ఓకే. క్రింది వాటిలో టైపింగ్ తిరుగుబాటు సంబంధించి సరికానిది అంటారు. టైపింగ్ తిరుగుబాటుకు సంబంధించి సరికానిది. ఓకేనా. ఒకసారి 4 ఆప్షన్స్ చూసినట్లయితే
ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి 1857 తిరుగుబాటు సమయంలో ఇది చైనాలో జరిగిందంట. సో ఇది కరెక్టే. సో టైపింగ్ తిరుగుబాటు అనేది చైనాలోనే జరుగుతుంది. ఎప్పుడు ఇది 1857 ఆ టైంలో జరుగుతుంది చైనాలో. ఓకే. ఈ తిరుగుబాటు నాయకుడు హంగ్ జీక్వాన్ అనమాట. సో ఈ టైపింగ్ తిరుగుబాటుకు నాయకుడు ఎవరంటే హంగ్ జీక్వాన్. ఇది కూడా కరెక్ట్ ఆప్షన్. ఈ తిరుగుబాటు నాయకుడు హంగ్ జీక్వాన్. నెక్స్ట్ థర్డ్ ఆప్షన్, జీక్వాన్ క్రైస్తవ మతాన్ని అనుసరించాలని కోరాడు. అవును, ఈ జీక్వాన్ అనే వ్యక్తి ఏం చేశాడంటే క్రైస్తవ మతాన్ని అనుసరించాలని కోరాడు. ఇది కూడా కరెక్ట్ అనమాట. నెక్స్ట్ క్వింగ్ వంశస్థులు ఈ తిరుగుబాటును ప్రోత్సహించారు. లేదు, ఇది రాంగ్ అనమాట. సో ఈ మూడు కరెక్ట్ ఆన్సర్. కింగ్ వంశస్థులు ఈ తిరుగుబాటును ప్రోత్సహించారా? సో ప్రోత్సహించారని ఉంది. సో వీళ్ళు ప్రోత్సహించలేదు వాస్తవానికి. సో ఈ మూడు ఆప్షన్స్ కరెక్ట్, ఇది ఒకటి రాంగ్ అనమాట. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, అవధ్ ప్రాంతంలో మరణించిన బ్రిటిష్ ప్రధాన కమిషనర్ ఎవరు? అవధ్ ప్రాంతంలో మరణించిన బ్రిటిష్ ప్రధాన కమిషనర్ ఎవరయ్యానంటే హెన్రీ లారెన్స్ అనమాట. లారెన్స్ పేరు గుర్తుపెట్టుకోండి, ఆర్టిస్ట్ కదైనా. సో అవధ్ ప్రాంతంలో మరణించినటువంటి బ్రిటిష్ ప్రధాన కమిషనర్ ఎవరు అంటే హెన్రీ లారెన్స్ అని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ ప్రతిపాదనలు ఇచ్చాడు. ఏమి ఇచ్చాడంటే ప్రతిపాదన 1857 తిరుగుబాటు అనంతరం గుర్ఖాలు, సిక్కులు, పఠాన్లు సైన్యంలో నియమించుకున్నారు. 1857 తిరుగుబాటు తర్వాత గుర్ఖాలు, సిక్కులు, పఠాన్లు సైన్యంలో నియమించుకున్నారు. ఎందుకు అంటే కారణం, వివరణ. గుర్ఖాలు, సిక్కులు, పఠాన్లు 1857 తిరుగుబాటు సమయంలో తిరుగుబాటు అణచివేయడానికి కృషి చేశారు. సో అందుకే కదా వీళ్ళు మంచిగా పనిచేశారు కాబట్టి కదా వీళ్ళని సైన్యంలో నియమించుకుంటారు. సో ఏఆర్లు సరైనవి, ఏకు ఆర్ అనేది సరైన వివరణ. సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్, కుర్దా తిరుగుబాటు జరిగిన సంవత్సరం ఎప్పుడు అంటారు మనకి? కుర్దా తిరుగుబాటు అనేది ఎప్పుడు జరిగిందంటే 1817లో జరిగింది. ఓకేనా. నెక్స్ట్ 1862లో బహదూర్ షా జాఫర్ ఏ జైల్లో మరణించాడు అంటున్నారు. బహదూర్ షా జాఫర్ అంటే కదా మొఘల్లో చివరవాడు బహదూర్ షా జాఫర్. ఈ బహదూర్ షా జాఫర్ అనే వ్యక్తి ఏ జైల్లో మరణించాడంటే ఈయన రంగూన్ అనేటువంటి జైల్లో మరణించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, హిందూ ముస్లిం మతాలను రూపుమాపాలనే ఉద్దేశంతో బ్రిటిషర్లు 84 నియమాలు తయారు చేశారని ఎవరు తెలియజేశారంట? సో హిందూ ముస్లిం మతాలను రూపుమాపాలనే ఉద్దేశంతో బ్రిటిషర్లు ఏం చేశారు? 84 నియమాలు తయారు చేశారని ఎవరు తెలియజేశారంటే మనకి విష్ణు భట్ గాడ్సే అటువంటి వ్యక్తి మనకి తెలియడం జరుగుతుంది. విష్ణు భట్ గాడ్సే. ఓకేనా. నెక్స్ట్ 1857 తిరుగుబాటు సమయంలో క్రింది ఏ ప్రాంతానికి మహిళా నాయకత్వం వహించలేదు అంటుంది. 1857 తిరుగుబాటులో అంట కొన్ని ప్రాంతాలకైతే మహిళలు నాయకత్వం వహించారు. దీంట్లో ఒక ప్రాంతానికి మాత్రం మహిళలు అయితే లేదనమాట. సో ఆ ప్రాంతం ఏది అని అంటుంది ఈ యొక్క క్వశ్చన్లో. సో అవధు నుంచి లేడీనే ఉంటుంది. నెక్స్ట్ ఝాన్సీ నుంచి ఝాన్సీ లక్ష్మీబాయి ఈమె లేడీనే. రామ్గఢ్ నుంచి కూడా ఉంది రాణి అవంతిబాయి ఇది ఉంది కదా, ఇప్పుడు మనం చూసినాం కదా. సో రామ్గఢ్ నుంచి కూడా లేడీ ఉంటుంది. సో కాన్పూర్ నుంచి మాత్రం నాయకత్వం వహించిన మహిళ కాదు అని తెలుసుకోవాలి. ఓకేనా. సో ఇంకా మంచి కంటెంట్ మళ్ళీ మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను. అంటిల్ దెన్ మన ఛానల్ని కన్నేసి ఉంచండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్. ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి కంటెంట్తో మళ్ళీ కలుద్దాం.